షుగర్ తినడం మానేస్తే కలిగే లాభాలేంటి? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. షుగర్ తినడం మానేస్తే లాభాలు మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో నేను 8 పాయింట్స్ అనేవి చెప్తా. సో, షుగర్ ఎక్కువ తినడం వల్ల జరిగే నష్టాలేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. షుగర్ ఎక్కువగా తింటే మనకు తెలుసు షుగర్ తొందరగా వచ్చేస్తది. షుగర్ స్పైక్స్ పెరిగిపోతాయి. షుగర్ అంటే షుగరే కాదు. దాంట్లో షుగర్ లాగా లాస్ట్‌కి మారే పదార్థాలేవి ఉంటాయో కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. సో, షుగర్ తినడం వల్ల మనకి నీరసం వస్తది. బాడీ వెయిట్ అంటే వాటర్ బాగా పట్టేస్తది. ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్స్ 3-4 గ్రామ్స్ వాటర్ హోల్డ్ చేస్తది. అంటే మీరు ఒక రోజులో తినేదానికన్నా కార్బోహైడ్రేట్స్ ఒక కేజీ తిన్నారనుకోండి, అది 3 కేజీల నుంచి 4 కేజీల వరకి వాటర్ బాడీ పట్టేస్తదనమాట. అదే పాత రోజుల్లో తిని పడుకుంటే గ్లామర్ వస్తది అని తిని పడుకోగానే బుగ్గలు ఉబ్బి అవన్నీ ఉబ్బి మంచిగా నున్నగా కనబడేవాళ్ళు గదా! ఇప్పుడది వర్కౌట్ అవ్వదు. ఎందుకనంటే తొందరగా షుగర్ బారిన పడే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ బయట తినే పద్ధతులతో. సో, షుగర్ తినడం వల్ల చాలా మందికి తెలుసు ఏమవుతదో డయాబెటిక్ బారిన పడతారు. ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. దాని తర్వాత నీరసం అయిపోతారు. తినగానే యాక్టివ్ అంటే పిల్లల్లో యాక్టివ్‌నెస్ ఒస్తది గానీ పెద్దవాళ్ళల్లో మాత్రం అన్నీ నష్టాలే. షుగర్ పెరగడం డయాబెటిక్‌లోకి రావడమే కాదు, లైఫ్ మొత్తము ప్రాబ్లమ్‌లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది షుగర్ తినడం వల్ల నష్టాలు. షుగర్ మానేస్తే ఏం లాభాలుంటాయి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి షుగర్ తినడం మానేయగానే మనకు జరిగే లాభం ఏంటంటే వెయిట్ లాస్ స్టార్ట్ అవుతది అక్కడి నుంచి. ఎందుకనంటే షుగర్ స్పైక్స్ ఎక్కువ అవ్వవు. బాడీకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అందవు. ప్లస్ వాటర్ మనకి బాడీలో ఎంత కావాలో అంతే హోల్డ్ చేసి ఉంటది. ఎక్కువ హోల్డ్ చేసి పెట్టుకోదు. సో, దానివల్ల మనకి వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతది. రెండో పాయింట్ వచ్చేసి మనకి నా ఫేస్ చూసుకోవచ్చు. పాత ఫోటో నేను ఇక్కడ పెడతాను. ఇప్పుడు కొత్త ఫోటో కూడా పెడతాను. అప్పుడు నా ఫేస్ ఎలా ఉండేది? కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఎక్కువగా తిన్నప్పుడు. ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. మీరు షుగర్ మానేసి యాక్టివ్ లైఫ్ స్టైల్‌ని అడాప్ట్ చేసుకుంటే జరిగే లాభం అన్నమాట ఇది. సో, వెంటనే మీకు ఫేస్ అనేది ష్రింక్ అవుతా వచ్చేస్తది. ష్రింక్ అయిపోయి మీరు యంగ్‌గా కనబడతారు. సో, పాయింట్ నంబర్ 3 వచ్చేసి మీరు స్కిన్ పైన ఉండే మచ్చలు గానీ, మరకలు గానీ, ప్లస్ రెడ్‌నెస్ గానీ, ఫేస్ ఉబ్బిపోయినట్టు కనబడి డబుల్ చిన్ ఇవన్నీ కనబడతాయి గదా! అవన్నీ వెళ్ళిపోతాయి. వానిష్ అయిపోతాయి. యంగ్‌గా కనబడతారు. స్కిన్ గూడా టైట్‌గా కనబడతది. మీరు షుగర్ ఎక్కువగా తింటే మీరు తొందరగా ముసలివాళ్ళయిపోతారు. స్కిన్ సాగింగ్ అయిపోతది. షుగర్ తినడం మానేస్తే. తొందరగా ముసలివాళ్ళవ్వరు. స్కిన్ రింకిల్స్ కూడా తగ్గిపోతాయి. షుగర్ ఎక్కువగా తింటే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటే మీరు తొందరగా ముసలివాళ్ళవుతారు. సో, పాయింట్ నంబర్ 4 వచ్చేసి ఇది చాలా మంది బాధపడతా ఉంటారు. బాడీ పెయిన్స్‌తో ప్లస్ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నిటితో, మజిల్ పెయిన్స్‌తో గూడా వాళ్ళకి యాక్టివ్‌నెస్ అనేది తగ్గిపోతది. షుగర్ తినడం మానేస్తే మీరు యాక్టివ్ అయిపోతారు. బాడీలో ఇన్ఫర్మేషన్ మొత్తం తగ్గిపోతది. ప్లస్ మీరు చురుగ్గా ఉంటారు. మీ పెయిన్స్ అన్నీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. మీరు 2 వీక్స్ వరకి షుగర్ మానేసి చూడండి. ఇది ఖచ్చితంగా కనబడతది. మీరు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయిపోతది. బాడీ పొట్ట భాగంలో, నడుము భాగంలో కొద్ది కొద్దిగా ష్రింక్ అయిపోతా ఉంటది. సో, మీకు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల మీరు చాలా యాక్టివ్ అయిపోతారు. పాయింట్ నంబర్ 6 వచ్చేసి మీరు షుగర్ ఎక్కువగా తిన్నారనుకోండి, ఏజ్ పెరిగిన కొద్దీ నైటు ఎక్కువ సార్లు యూరిన్‌కి లెగాల్సొస్తది. అంటే షుగర్ క్యారీస్ వాటర్ అన్నమాట. సో, దానివల్ల మనకి బాడీలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి యూరిన్ అనేది చానా సార్లు వెళ్తాం. అదే షుగర్ తినడం తగ్గిచ్చేస్తే మీరు నైట్ లేసేది కూడా తగ్గిపోతది. అందుకే డయాబెటిక్ ఉన్న వాళ్ళు యూరిన్‌కి ఎక్కువ సార్లు వెళ్తారు. నైట్ కూడా నిద్రపోక ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్ళాల్సొస్తది. అది షుగర్ తినడం తగ్గిచ్చేస్తే మనం ఈ సమస్య నుంచి కూడా బయటపడొచ్చనమాట. సో, పాయింట్ నంబర్ 7 వచ్చేసి మోర్ ఎనర్జిక్‌గా ఫీల్ అవుతారు. అంటే ఒక 2 వీక్స్ వరకి మీరు మానేస్తే లేతే 21 డేస్ వరకి మీరు మానేస్తే మీరు యాక్టివ్ అయిపోతారు. జాబ్‌లో మీరు యాక్టివ్ అయిపోతారు. మీరు చేసే బిజినెస్‌లో యాక్టివ్ అయిపోతారు. మీరు తీసుకునే డెసిషన్స్ కూడా చాలా షార్ప్‌గా ఉంటాయి. షుగర్ ఎక్కువగా తింటే తల పట్టేసినట్టుంటది. మంబుగా తయారవుతారు. ప్లస్ చాలా నీరసంగా ఉంటారు. వర్క్ కూడా చేయలేరు. తొందరగా డెసిషన్స్ కూడా తీసుకోలేరు. సో, పాయింట్ నంబర్ 8 వచ్చేసి షుగర్ ఎంత తింటే మనకి అంత ఆకలవుతుంది. షుగర్ తినడం తగ్గిచ్చేస్తే ఆకలి గూడా తగ్గుతా ఉంటది. నేను లాస్ట్ వీడియోలో గూడా చెప్పా. మీరు అన్నం గాని లేకపోతే ఏదైనా మీల్స్ చేసిన లాస్ట్‌లో షుగర్ తింటే అది ఇంకా క్రేవింగ్స్‌ని క్రియేట్ చేస్తదనమాట. ఆ రోజు మొత్తం ఇంకా తినాలనిపిస్తది. అదే షుగర్ తినడం తగ్గిచ్చేస్తే మీ బాడీ సాటిస్ఫై అయిపోతది. మీరు తిన్న మీల్స్‌తో ఎక్కువగా ఆకలి అవ్వదు. మీల్స్ అనేవి మీరు తక్కువగా తింటారు. సో, షుగర్ తినడం మానేయడం వల్ల మీకు మీల్స్ ఎక్కువ తినకపోవడం వల్ల మీరు ఇండైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా యాక్టివ్ అయిపోతారు. సో, షుగర్ తినడం మానేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో చూసారు గదా! షుగర్ ఈజ్ మెయిన్ కల్ప్రిట్ ఫర్ యువర్ హెల్త్. సో, మీ ఆరోగ్యం మొత్తం పాడవ్వడానికి షుగర్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తదనమాట. షుగర్ తగ్గియడం ద్వారా మీరు ఆరోగ్యంగా మారతారు. ఇన్ని లాభాలున్నప్పుడు షుగర్ మానేసి ఒక 21 డేస్ మానేసి చూడండి. కొంచెం వాకింగ్ చేయడం స్టార్ట్ చేయండి. సో, మీరు లైఫ్‌లో చాలా చేంజెస్ చూస్తారు. సో, షుగర్ టైప్ 2 డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా మీరు మళ్ళీ
నార్మల్ అయిపోవచ్చు. నాకు స్వయంగా జరిగింది. నేను టైప్ 2 డయాబెటిక్ నుంచి రివర్స్ చేసుకొని మళ్ళీ నార్మల్ అయ్యాను. ఇప్పుడు ఫిట్‌నెస్ అవన్నీ స్టార్ట్ చేశాను. సో, మీరిప్పుడు మన ఇండియన్ లైఫ్ స్టైల్‌లో గాని, సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్‌లో గాని అన్నం తినకుండా అసలు ఉండలేరు. 3 పూటలు అన్నం తింటారు. దాంతో కార్బోహైడ్రేట్స్ తింటారు. దాని తర్వాత టీయో లేకపోతే లాస్ట్‌లో ఒక స్వీటో తినడం స్టార్ట్ చేస్తారు. అది మనం ఆల్రెడీ సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఉన్నాం. మనం మన బాడీని ఎక్కువ కష్టపెట్టట్లేదు. అలాగే కష్టపెట్టకోకుండా మనం రోజు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల షుగర్ అనేది బాడీలో పెరిగిపోయి మోకాలు నొప్పులు రావడం, ఇన్‌ఫ్లమేషన్ రావడం, అనారోగ్య పాలవ్వడం, ప్లస్ ఏదన్నా రోగం వస్తే అది తొందరగా బాగు కాకోకుండా ఇంకా అగ్రవేట్ అవ్వడం జరుగుతా ఉంటది. సో, కళ్ళు గానీ, కిడ్నీలు గానీ, మనం తొందరగా ముసలివాళ్ళు అవ్వడానికి అన్నిటికి రీజన్ షుగరే. షుగర్ మానేయండి, హెల్తీగా మారండి. ఒకవేళ షుగర్ మానేసి హెల్తీగా మారి యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చాలా మందికి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, షుగర్ అంటే షుగరే కాదు. షుగర్ అంటే కార్బోహైడ్రేట్స్ కూడా. అంటే మీరు తినే రొట్టెలు గానీ, బయటికెళ్ళి తినే జంక్ ఫుడ్ గానీ, బ్రెడ్స్ గానీ అవన్నీ కూడా లాస్ట్‌కి వెళ్ళి షుగర్‌గానే మారతాయి బాడీలో. సో, ఆ షుగరే గ్లూకోజ్‌గా మారి మన బాడీకి ఎనర్జీ ఇస్తది. అది ఎప్పుడైతే ఎక్సెస్ అవుతదో అదే మనల్ని చానా ఇబ్బంది పెడతది. మనం అనారోగ్య పాలు చేస్తది. సో, షుగర్ అంటే మీరు తినే షుగరే కాదు, మీరు తినే ఫుడ్ కూడా. మీరెంత కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ పెంచుకుంటా వెళ్తారో, మీరు ఖచ్చితంగా మీ హెల్త్‌ని పాడు చేసుకున్న వాళ్ళవుతారు. సో, బ్యాలెన్స్‌డ్ డైట్ మీరు తిన్నప్పుడు ప్రోటీన్ ప్లస్ గుడ్ ఫ్యాట్స్ ప్లస్ మంచి కార్బోహైడ్రేట్స్ అంటే వెజిటబుల్ లాంటివి కార్బోహైడ్రేట్స్ మీరు తిన్నప్పుడు సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు మీరు ఖచ్చితంగా హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతది. సో, ఇలాంటివన్నీ మన కేపీ వెల్‌నెస్ పాత్‌లో వచ్చేస్తాయి. రేపొద్దున మన దాంట్లో డైటీషియన్స్ మాట్లాడుతున్నారు హెల్త్ కోసం, ప్లస్ సైకాలజిస్ట్ మాట్లాడుతున్నారు, ప్లస్ డయాబెటాలజిస్ట్ మాట్లాడుతున్నారు. మీకు చానా ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నారు. సో, అవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే కేపీ వెల్‌నెస్ పాత్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మిమ్మల్ని మీరు హెల్తీగా మార్చుకోండి. థాంక్ యూ సో మచ్.